మీరు నోటిఫికేషన్ వేసారా? మీరు వేసిందల్లా 10,000కు 60,000 నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గవర్నమెంటే. మీరు వచ్చిన తర్వాత ఆ యొక్క ఉద్యోగ పత్రాలు ఇచ్చారు తప్ప మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎక్కడా పరీక్ష పెట్టలేదు. ఎక్కడ సార్ మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు? ఒకవేళ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మీరు అన్నట్టు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయినా సరే ఒప్పుకుందాము కాడికి. కానీ మీరు చెప్పింది ఏంది? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఎటు పోయినాయి సార్ 2 లక్షల ఉద్యోగాలు? అశోక్ నగర్ వెళ్ళి విద్యార్థులను రెచ్చగొట్టి కదా, విద్యార్థులు బస్సు యాత్రలు చేసి కదా మీ గవర్నమెంట్ గెలిపించారు. మరి వాళ్ళకి న్యాయం చేశారా? 2.5 సంవత్సరాలలో మీరు వేసింది ఏంది సార్? మీరు చెప్పినట్టే 70,000 అనుకున్నా ఇంకా బాయ్కున్నట్టే కదా. మరి ముక్కు నేలకు రాయండి. 2.5 సంవత్సరాలలో 4 లక్షలు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మేము 70,000 మాత్రమే ఇచ్చామని చెప్పేసి ముక్కు నేలకు రాయగలుగుతారా సార్? విద్యార్థులను క్షమాపణ కోరగలుగుతారా? ఎందుకు సార్ గొప్ప గొప్ప మాటలు? మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి సార్, దయచేసి పుణ్యం ఉంటుంది. మీరు నెరవేర్చింది ఒకే ఒకటి ఫ్రీ బస్సు, అంతకు మించి మీరు ఏది నెరవేర్చలేదు. మీరు చెప్తున్నారు కదా మేము 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పేసి గప్పాలు కొడుతున్నారు. ఎక్కడ ఇస్తున్నారు సార్ 500కి గ్యాస్ సిలిండర్? మీరు ఏ వ్యక్తిని అన్న అడగండి, ర్యాండమ్ గా ఏ ఊరికన్నా వెళ్ళండి, 500 సబ్సిడీ వస్తుందేమో రావట్లేదు సార్. మీరు వచ్చిన తర్వాత 1-2 సార్లు మాత్రమే వచ్చింది గ్యాస్ సబ్సిడీ, ఇప్పుడు రావట్లేదు. దాని గురించి కూడా ఆలోచించండి తప్ప మేము ఇచ్చామని చెప్పి గప్పాలు కొట్టకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మీకు 5 సంవత్సరాల పాటు పరిపాలించండి, తెలంగాణను అభివృద్ధి చేయండి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అభివృద్ధి చేయండి తప్ప సభ ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడకండి, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి మాట్లాడకండి. ఎందుకనంటే మీరు అధికారంలోకి వచ్చింది అభివృద్ధి చేయడానికి సార్, మీరు ప్రతిపక్షాల గురించి మాట్లాడడానికి రాలేదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని తిడతారు, అధికార పక్షంలో ఉన్న కేసీఆర్ గారిని తిడతారు. అంటే మీ టార్గెట్ కేసీఆర్ గారు. అది ఏదైనా సార్ రేవంత్ రెడ్డి గారు, బహుశా మీరు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నట్టున్నారు, దానికి ఎవ్వరు ఏం చేయలేరు. కానీ ప్రతిపక్షాలను తిట్టుడు మాని మీరు ఇస్తానన్న 6 గ్యారంటీలు అమలు చేయండి. 2,500 ఇస్తారని చెప్పేసి అత్తా కోడలు ఎదురు చూస్తున్నారు. మీరే చెప్పారు కదా అత్తాకి ఇస్తాం కోడలికి ఇస్తామని చెప్పేసి. ముసలోళ్ళు 6,000 పింఛన్ చేస్తారని చెప్పేసి ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు స్కూటీలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రైతులకు 15,000 కాదు 16,000 ఇస్తామని చెప్పేసి అర్రాస్ పాట వాడారు కదా, రైతులు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయండి సార్, మీరు ఇస్తానన్న హామీలు అమలు చేయండి సార్, పుణ్యం ఉంటుంది.